GVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని యువ నాయకుడు ఎం మహేంద్రనాథ్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయింది. దీనిని మనమందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, కమిషనర్ DE, కుటుంబ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి మద్దతుగా ప్రజలలో, విద్యార్థులు, నాయకులు, అధికారుల్లో ఉత్తేజాన్ని నింపడానికి భారతదేశం యొక్క
పౌరుషాన్ని నింపేదానికి ఈ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసినటువంటి విద్యార్థులకి, వాటర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. 79 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో అనేక మార్పులు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిరోజు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరికీ తెలుసు. చీరాల గత సంవత్సర కాలంగా మంచి నాయకుల చేతుల్లోకి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్న ఒక మహానాయకుడి చేతుల్లో మన చీరాల ప్రజలు ఉన్నారనేది మనం గమనించాలి. ఇదే స్ఫూర్తిని మండల అభివృద్ధి అధికారులు మండలాల్లోని ప్రజలకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించడానికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రం ఏపీఎస్ ఐఆర్డీ కమిషనర్ సౌజన్యంతో తిరుపతి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 48 మంది ఎంపీడీఓలకు 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం మండల పరిషత్ ఉపాధి హామీ పథకం పంచాయతీ కార్యాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలన చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇది సిఎంఎస్ రిజిస్టర్ సార్ ఆల్రెడీ చూపించాము. ఐడి కార్డు నెట్ ఉంది. ఇది మినిట్స్ అండి. సర్వసభ్య సమావేశం మినిట్స్ అండి. ఇప్పుడు క్లోజ్ చేసాం. ఆల్రెడీ పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి కదా సార్ మన స్టాఫ్ అందరూ కూడా. ఇది ఇంక్రిమెంట్ రిజిస్టర్ సార్. ఆడియో అన్ని గాడ్స్ వస్తే దానికి సంబంధించి గాడ్స్ రిజిస్టర్ సార్. అన్ని బేబీ శాలరీ నెల్లూరు వాళ్ళు మట్టుకు చదువుతారు సార్. నెల్లూరు వాళ్ళందరూ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఉండండి. 26వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మేమంతా కూడా పంచాయతీ సెక్రటరీ నుంచి, ఈవార్ నుంచి, ఎంపీడీఓలు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏఓ నుంచి ఎంపీడీఓలు అయినటువంటి చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా 2 డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సచివాలయ సిబ్బంది నుంచి ఉంచుకునే వాళ్ళు, సెక్రటరీ సిబ్బంది నుంచి ఉంచుకునే వాళ్ళు వాళ్ళ పరిధిలో జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏఓగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఆఫీస్ లో అడ్మినిస్ట్రేషన్ పరంగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా 2 డిపార్ట్మెంట్, 2 ఇద్దరు కూడా ఈవార్ నుంచి, ఏఓ నుంచి ఇద్దరు కూడా ఎంపీడీ లేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా 4 రోజుల శిక్షణ కార్యక్రమంలో వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీడీ ఎలా చేయాలి, అదేవిధంగా ఈవార్ నుంచి వచ్చినటువంటి, ఏఓ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా, ఈ రెండింటిని సమానం చేసుకుని ఈ 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంది. దీంట్లో భాగంగా ఈ 4 రోజులు మాకు అన్ని తెలిసినట్టు మేము అనుకోం, కానీ కొన్ని విషయాలు మాకు తెలియకపోవచ్చు. అవన్నీ కూడా ఈ ఫ్యాకల్టీ బాపట్ల ఇస్తున్న శిక్షణ కేంద్రంలో చక్కని శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు. మంచి ఫెసిలిటీస్, మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా అక్కడ లాడ్జింగ్, బోర్డింగ్ కూడా మంచి సదుపాయాలతో చక్కని శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేమందరం వినియోగించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజు ఈ కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, అదేవిధంగా ఉపాధి హామీ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది ఉన్నటువంటి రికార్డ్స్, ఫైల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేయాలి, కానీ మనం అందరం చేస్తున్నాం. కానీ ఒక ప్రాంతానికి ఇక్కడ వచ్చే ట్రైనింగ్ లో ఈ రోజు ఈ మండలాన్ని సందర్శించి ఆ రికార్డ్స్ కూడా పరిశీలించబడింది. కాబట్టి మనందరం కూడా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న రైతు సంక్షేమ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు. గురువారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో రైతు సంబరం కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు కుటుంబ ప్రభుత్వం తొలి విడత అందించిన లబ్ధికి సూచికగా
రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ పురవేదిక వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ఇప్పటికే 5 పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. రేపు మధ్యాహ్నం శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నట్లు గుర్తు చేశారు. అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. నేను కూడా వాతావరణం చూస్తే బాగానే ఉంది. సూర్యుడు కూడా కనపడ్డాడు నాకు 7ంటికే. పర్వాలేదు అయితే అని చెప్పి చేయండి అని చెప్పి నాయకులతో చెప్పటం, మరి ఊహించిన దానికంటే 4 రెట్లు మిన్నగా ఉత్సాహంగా అటు జంపర్ నుంచి ఆ 3 మండలాలకు సంబంధించినటువంటి రైతాంగం గాని, పార్టీ నాయకులు గాని, ఇటు బట్టిపోలు, కొల్లూరు మండలాలకు సంబంధించి విపరీతమైనటువంటి మరి నాయకులు పైనేని మురళీకృష్ణ గారు, అదేవిధంగా బట్టిపోలులో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా విస్తృతంగా జన సమీకరణ చేసి ఈ ట్రాక్టర్లు సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కృతకృత్యులైనందుకు పేరు పేరున అభినందిస్తా ఉన్నా. ఇవాళ ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ప్రజలకి మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి నిరంతరం తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మనం ఇబ్బంది పడతాం, మోసపోతాం. 14 నుంచి 19 వరకు శ్రీశక్తి కింద ముందు ఏ జిల్లాలకే పరిమితం అనుకున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జిల్లాలకే పరిమితం అని చెప్పాం. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు రేపు ప్రారంభించబోతున్నటువంటి ఉచిత బస్ సౌకర్యం ఆ మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఉచితంగా వెళ్ళడానికి చర్యలు తీసుకొని శ్రీశక్తి కింద ఈ పథకాన్ని రేపు సాయంత్రం అమలు చేయబోతా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు. రోడ్ల మీదకి ఇప్పుడిప్పుడే మొదలయ్యారు. అసలు మీకు సిగ్గుందా? ప్రజలు ఏం చెప్పారు మీకు? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాలి. మీరు మూసుకొని కూర్చోండి. ఏం చేస్తున్నారు? నిన్న పులివెందుల్లో ఎన్నికలు జరిగినాయి, ఆ పక్కనే ఒంటిముట్ల ఎన్నికలు జరిగినాయి, జడ్పీటీసీ ఉప ఎన్నికలు. నువ్వు చెప్పారు, గొంతు దించుకొని అడుగుతా ఉన్నారు ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు, మనగలగలేదు, ఎన్నికలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు చేశారని. నేను స్వయంగా వెళ్ళా మీ తరపున. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని, వేలాది మంది మరణాలకు జగన్ కారణమన్నారు. నేరు చరిత్ర కలిగిన జగన్ ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగన్ పార్టీ భూస్థాపితం అవుతుందని ఎరపతినేని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక ఆర్థిక నేరగాడు అనేక కేసుల్లో ఇరుక్కొని ఈరోజు లిక్కర్ మాఫియాలో దేశవ్యాప్తంగా నిందితుడిగా నిలబడిన వ్యక్తి, లక్షల మంది మరణానికి కారకుడైన ఒక దుష్టుడు ఈరోజు జాతీయ రాజకీయాల్లో నంబర్ 1 మరి పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి 1924 మధ్య ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కిస్తే ఎంతో కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో పైన కూడా మాట్లాడుతున్నావు. మీ నాన్న బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ ఏజ్ గుర్తుపెట్టుకోవాలి. నీకు కూడా వయసు పెరుగుద్ది. పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వయసు పెరుగుద్ది. అది ఎవరు ఆపితే ఆగేది కాదు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వు నీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా,
150 నుంచి 11కి ఎలా వచ్చావు, 11 నుంచి 0కు పోతావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నీ నడవడిక, నీ మాటలు, నీ హావభావాలు, నువ్వు జరగని కుట్రలు, అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తావో ఈరోజు గమనిస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని పిచ్చి మాటలు చూస్తూ ఊరుకోదు. కబద్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉంది. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రొంపిచెర్ల వద్ద ఓగేరు వాగు పొంగి పలు ప్రాంతాలలో నీరా చట్టాల మీదుగా వరద నీరు ప్రవహించింది. మాసూరు వద్ద వాకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కార్లకుంట నుంచి నరసరావుపేటకు వెళ్లే పల్లెలుగు బస్సులు నీటిలోనే రాకపోకలు సాగించాయి. తహసీల్దార్ బండి నిర్మల మాచవరం గ్రామంలో పర్యటించి నడిచెట్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు. రాకపోకలను నిషేధించామని వీఆర్ఏను అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అటెందుకు అటు పోతా ఇది అంచనా ఖాయం చేసుకోమాని రాని ఇదిగో అడ్డు ఇది ఇటే రాని ఇటే ఉండు ఏం కాదు పని చిన్నగా ఇటే ఉండాలి. ఆనకు థమ్స్అప్ ముందు కారంపూడిలో 300 అడుగుల పొడవైన భారీ జాతీయ జెండాతో పెద్ద ఎత్తున హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం 1500 మంది విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం నుండి పట్టణంలోని నాగిలేరు బ్రిడ్జి వద్ద వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ గర్వం మరియు ఐక్యత స్ఫూర్తిని బలోపేతం చేయడానికి జిల్లా అంతటా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖ అధికారులు, సిబ్బందిలు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆయన అన్నారు.
వైఎస్ కుటుంబం రాజకాలు హింసకి కడప జిల్లా ప్రజలు చర్మగీతం పాడారని, భవిష్యత్తులో ప్రజాస్వామ్యబద్దంగా ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీదే విజయమని పులివెందుల ఓటర్లు నిరూపించారని కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా అప్రజాస్వామికంగా గెలుపొందుతూ వచ్చారని, నేడు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుందని, ఈ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ గల్లంతైందని అన్నారు. కడప జిల్లా ప్రజలు పులివెందుల ఒట్టిమిట్టలో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించడమే కాకుండా ప్రజా సంబంధంగా జరిగే ఏ ఎన్నిక ఫలితమైనా ఇలాగే ఉంటుందని కడప ప్రజలు నిరూపించారని అన్నారు. ఈ రోజు పులివెందులలో జడ్పీటీసీ విజయం 30 సంవత్సరాల తర్వాత ఈ విజయం డిపాజిట్ కూడా రాకుండా వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు మా మహిళా సోదరిమణి తెలుగుదేశం పార్టీ తరఫు నుండి గెలిచినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఒకసారి ఆలోచించాలి, ప్రజాస్వామ్యం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ యొక్క మనుషులు కానివ్వండి మాట్లాడుతూ ఉన్నారు, ముసల కన్నీరు కారుస్తా ఉన్నారు, దౌర్జన్యంతో ఈరోజు గెలిచారు, పోలీసులను పెట్టుకుని గెలిచారు అనే దాని మీద మాట్లాడుతున్నారు. సిగ్గుపడాలి. ఇప్పటి వరకు 30 సంవత్సరాల్లో ఏకగ్రీవంగా మీరు ఎన్నికలు జరుపుకొని, దౌర్జన్యాలతోటి ఎన్నికలు జరుపుకొని, సామాన్యుని ఓటిని ఓ హక్కును ఉపయోగపెట్టుకోకుండా మీరు మరి ఇంత చేసిన వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పద్ధతిగా ఈరోజు ఎన్నికలు జరిపిస్తే దాన్ని అవహేళన చేస్తారు, ఏదో చెప్తారు, ఎన్నో మాట్లాడతారు, గుడ్డ కాల్చి నెత్తినేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రజలు తెలుగుదేశం అంట, కూటమి పార్టీ అంట, ప్రజాస్వామ్యం అంట ప్రజలు ఉన్నారు. అందుకనే మీకు డిపాజిట్లు కూడా రాలేదు. సిగ్గుపడండి. పులివెందుల మా అడ్డా అన్నారు, వైఎస్ఆర్ పార్టీ అడ్డా అన్నారు, జగన్మోహన్ రెడ్డి అడ్డా అన్నారు. మీ అడ్డా కాదు, మీ జాగిరి కాదు, అది తెలుగుదేశం గడ్డగా మార్చిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకులు, ప్రజలదే. అందుకనే నువ్వు ఇప్పటికైనా మారు, బుద్ధిని మార్చుకో, నీ యొక్క అనుచరుల యొక్క గణానికి కూడా చెప్పు, మంచి మార్గంలో ఉన్నాడు, ప్రజలు ఆదరిస్తారు. ఇది ఒక హెచ్చరికగా భావించాలి. బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.